నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రెండవ రోజు మహేశ్వరి అవతారంతో దర్శనమిస్తున్న అమ్మవారు. నగరికల్లలో 5 బైక్ దొంగల అరెస్టు. 25,75,000 రూపాయల విలువ గల 35 బైకులు స్వాధీనం. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వెల్లడి. యూరియాపై అసత్య ప్రచారం తగదు. మండల టీడీపీ అధ్యక్షుడు పల్లెల నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు యార్డు చైర్మన్ మొండితోక రాణి. అందరూ శరన్నవరాత్రులు జరుపుకుంటున్నారు. మా బజార్లో మా లక్ష్మమ్మ చెట్టుకి చుట్టూ డ్రైనేజీ నీరు. మేం పండగ చేసుకునేలా మున్సిపల్ అధికారులు స్పందించండి. రాజుపాలెం మండలం కొండమూడు గ్రామంలో విద్యుత్ కొరతతో ధర్నాకి దిగిన కోట నెమలిపురి గ్రామస్తులు. ఇంటర్నేషనల్ టైక్వాండోలో ఎస్ఎస్ఎన్ విద్యార్థి ప్రతిభ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు మహేశ్వరిదేవి అవతారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో మహిళలు భారీగా పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంతో పాటు సెంటర్ అంతా విద్యుత్ దీపాలతో అలంకరించి చూడటానికి 2 కళ్ళు చాలువు అనే విధంగా అంగరంగ వైభవంగా భక్తులకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఓం చాముండాదేవ ఓం సర్వజేతదేవ ఓం సర్వేశ్వర్య ప్రదాత ఓం సర్వభర్వాత్మనే ఓం సర్వనాశన్యే ఓం సర్వేక్ష ఓం సర్వప్రేమసున్యే దేవ్యే నమో నమః ఓం అస్త్రదేవ్యే నమః. ప్రకృతిగా महाराज की जय। जय बोलो भारती माता परमेश्वरी देवी नमः। अनन्तरायाय सर्वस्वमोतिराष्ट्रौ ब्रह्मवद्भवति सर्वस्याप्यै सर्वस्विदित्यै सर्वमेकतेनाप्नोति सर्वं जयति पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति.
మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. నరసరావుపేట భక్తులందరికీ కూడా తెలియజేసేదేమనగా మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో 130 సంవత్సరాల దేవస్థానం ఇది. ఈ దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఇవాళ 130వ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులను మనం జరుపుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ మాహేశ్వరీదేవి అమ్మవారి యొక్క అలంకారం చేయడం జరిగింది. ఈ అమ్మవారిని ఈ యొక్క శరత్కాలంలో అమ్మవారు చండీ సప్తశతిలో చెప్తుందన్నమాట. శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికి అని చెప్పి అమ్మవారిని ఈ యొక్క శరత్కాలంలో ఎవరైతే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు నిర్వహిస్తారో అమ్మవారిని ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో అర్చన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారో వాళ్ళకి ఎటువంటి ఈతి బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, దుఃఖాలు ఇటువంటివన్నీ కూడా నేను దగ్గరుండి వాటిని కూడా నివృత్తి చేస్తాను. ఎవరైతే నన్ను తలుచుకుంటారో, ఎవరైతే నన్ను పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను యొక్క దుఃఖాలు బాధలు ఎటువంటివన్నీ కూడా నేను రాకుండా దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పిన అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహించారు. కాబట్టి దాని ప్రకారంగా దేవీ శరన్నవరాత్రుల్లో రోజుకు ఒక అలంకారంగా మనము అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఇవాళ నిన్న బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంగా అమ్మవారిని సేవ చేసుకున్నాము. ఇవాళ మాహేశ్వరీదేవి అమ్మవారి యొక్క అలంకారం చేసుకొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఉదయం పూట అన్నీ కూడా జరిగాయి. సాయంత్రం పూట మరి కాసేపట్లో అమ్మవారి యొక్క దర్శనం ప్రారంభం అవుతుంది. అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ కూడా మరీ కోరుతూ ఉన్నాము. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో రూరల్ సీఐ పి కిరణ్ ఆధ్వర్యంలో నకరికల్లు ఎస్ఐ సురేష్ మరియు సిబ్బంది బైకు దొంగతనం కేసులోని నిందితునిగా 5 ముద్దాయిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 35 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 25,75,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్పీ సత్తెనపల్లి డీఎస్పీ ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సత్తెనపల్లి రూరల్ సీఐ ఎస్ఐ సిబ్బందిని అభినందించి తగిన రివార్డు ప్రకటించడం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నగరికల్ పోలీస్ స్టేషను. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మా సిఐ గారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోకి వస్తుందండి. పక్కన ఉన్నారు కిరణ్ గారు. వారి ఆధ్వర్యంలో వారి సూపర్వైజింగ్ మేరకు ఈ నగరికల్ ఎస్ఐ గారు సురేష్ గారు సుమారు 30 లక్షలు ఖరీదు చేసే 35 మోటార్ సైకిల్ ఈ 5 ముద్దాయిల ద్వారా వీళ్ళే కాదు ఇంకా 3 ముద్దాయిలు కూడా ఉన్నారు దొరకాల్సిన వాళ్ళు. బట్ వీళ్ళ 5 ముద్దాయిలు ముఖ్యంగా ఈ మున్నంగి కిషోర్ రెడ్డి, వరిశెట్టి కార్తీక్, బంగా మహేష్ రెడ్డి, తిరుమల రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, తెల్లగొర్ల అనిల్ కుమార్. ఈ తెల్లగొర్ల అనిల్ కుమార్ ద్వారా మాకు సమాచారం ఒక అమ్మాయిని పరిచయం ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని మేము ట్రేస్ చేసే క్రమంలో ఇతను మాకు దొరికి తద్వారా ఇన్ఫర్మేషన్ మేరకు కావాలన్నట్టు. నర్సరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. 2వ రోజు గాయత్రీదేవి అలంకారంతో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి శేఖర్, కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వంశీ, కోటప్పకొండ ఇన్ఛార్జి వీరప్పయ్యతో పాటు భక్తులు పాల్గొన్నారు. దగ్గరికి రావాలి. ఇసప్పాలెం గ్రామంలో ఏం చేసినటువంటి మహంకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 2వ రోజు అమ్మవారికి గాయత్రీ మాతగా అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క గాయత్రీ మాత మూల మంత్ర విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం జరిగాయి. మన ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈ యొక్క నిర్మాణంలో భాగంగా అమ్మవారికి రాతిద్వారాలు పెట్టడం జరిగింది. గర్భాలయంలోని అమ్మవారికి ప్రధానమైన
ముఖమండపంలోని ద్వారబంధం పెట్టడం జరిగింది. ఈ యొక్క ద్వారంలో గజలక్ష్మి స్వరూపంగా అష్టలక్ష్మీమూర్తులు నిలవై అమ్మవారు కొలువు తీరుతునుగా చక్కటి అమ్మవారి యొక్క రూపం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో వేయించేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలందరికీ కూడా పొంది అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పిసప్పాలెం గ్రామం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శరన్నవరాత్రులు 2వ రోజు సందర్భంగా గాయత్రీదేవి మాతగా అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నిర్వర్తించబడ్డాయి. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఈ శరన్నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఏ అవతారమైతే అవతారంగా కలశ స్థాపన చేసి అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే పండగ రోజు విశేష చండీ హోమము, మధ్యాహ్నానికి అన్నదాన సంతర్పణ, సాయంత్రం సెమీ పూజ, ఆ తరువాత పిసప్పాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి గ్రామోత్సవం జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రొంపిచెల మండలంలో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం దారుణమని మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండితోక రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లెల నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు ఇంటూరి ప్రసాద్, సురాబత్తుల రామారావు, పల్లెల వెంకటరత్నరెడ్డి, కుండెతి రామబ్రహ్మం, వడ్లమూడి వెంకటకిషోర్, పులుకూరి జగ్గయ్య మంగళవారం తెలిపారు. రొంపిచెల మార్కెట్ యార్డులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలో ఇప్పటికీ 1319 టన్నుల యూరియా సొసైటీలు, ఆర్ఎస్కేలు, జీడీసీఎంఎస్ గోడౌన్ల ద్వారా పంపిణీ చేశామని చెప్పారు. పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ యూరియా అందించామని చెప్పారు. లేని కొరతను సృష్టించి వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులను, ప్రజలను వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. అటువంటి ప్రలోభాలకి రైతులు లొంగవద్దని అన్నారు. యూరియా ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు పాప అల్లటిపల్లి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో వడ్డెర బజార్ రాములవారి గుడి వెనుక 2వ లైన్ మురుగు కాల్వలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. మురుగు కాల్వలలో మురుగునీరు పోక ఇళ్ల ముందు నిలిచి దుర్వాసన, జ్వరాలు, దోమలు విపరీతంగా వస్తున్నాయి అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చిమొక్కలు, కాల్వాలు బూడిపోయి త్రాగే మున్సిపాలిటీ పైప్ లైన్ల వద్ద కూడా మురుగునీరు చేరి అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని, బజార్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద పూజ చేసుకుందామన్నా కూడా వీలు ఉండటం లేదని, నవరాత్రులు అమ్మవారిని పూజించుకునే అవకాశం కూడా లేదని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని వేడుకున్నారు. అదే ఎవరైతే మాట్లాడతారో నేను ఉంటాను. ఇవాళ రేపు ఉంటే నేను ఇదేందో వ్యవహారం తేలుస్తా. అది మొహం అట్లేదు. అందరూ అన్నాలు, కూరలు. కనీసం అడుగున్నారు, లోతాలు తీస్తావా లేదా? కాలంలో కలిపి కూడా ఉండకుండా. నేను బరంపేట ఒడ్డోళ్ళ బజారు, రావులవారి గుడి వెనక బజారు సార్. మున్సిపాలిటీ వాళ్ళకి నమస్కారం సార్. మేము ఇప్పుడు నవరాత్రులు మొదలైన ఇక్కడ మా మహాలక్ష్మి చెట్టు అమ్మవారు ఉంది. ఇక్కడ మురికి నీళ్లు, ఇళ్లలో నీళ్లు రోడ్ల మీదకి వచ్చి అసలు నవరాత్రులు చేయడానికి కుదరట్లేదు. రోడ్లంతా పాచి పట్టిపోయినాయి. కాస్త మున్సిపాలిటీ వాళ్ళు కరుణించి మా బజారుకు వచ్చి చూడండి సార్. నవరాత్రులు మొదలై పూజలు చేయాలనుకుంటున్నాము. అసలు నిలబట్టడానికి లేదు. రాత్రి 7 కాడ నుంచి ఒకటే దోమ సార్. పూజలు చేయలేకపోయాం, ప్రసాదాలు అందరికి పెట్టలేకపోయాం. గమనించి సార్ మీరు వచ్చి కొద్దిగా మాకు సహాయం చేయండి సార్. సార్ ఇక్కడ మా ఇళ్లలో పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నారు సార్. దోమలు అసలు విపరీతం కొడుతున్నాయి. బయటికి 6 కానీ బయటికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒకసారి వచ్చి మా బజారుకి చూడండి సార్. మీరు గమనించి అప్పుడు చర్య తీసుకోండి సార్. మేము చెప్పేది అబద్ధమో నిజమో మీకు తెలుస్తుంది సార్. కొద్దిగా ఈ పెద్దవాళ్ళు అసలు జ్వరాలు, మా బజార్లో 2-3 కొద్దిగా జ్వరాలు కూడా ఉన్నాయి సార్. కాస్త బయటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది. కొద్దిగా వచ్చి చూడండి సార్. నమస్కారం. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో శరన్నవరాత్రుల 2వ రోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారు మహేశ్వరదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో కొరిటాల చిన్న, ఆంజనేయులు దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూష్య ప్రదే బహుళాన ప్రదే భవాతో కాయ సంయోః
కొండమూడిలో ఉదయం 8 గంటల 40 నిమిషాలకి పోయిన విద్యుత్ ఇప్పటివరకు రాకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. పిడుగురాళ్ల జెడ్పీటీసీ కోటయ్య గారు విద్యుత్ అధికారులతో మాట్లాడి తక్షణమే విద్యుత్ వచ్చే విధంగా అధికారుల్ని కోరారు. స్పందించిన రాజుపాలెం మండల తహసీల్దార్ విద్యుత్ వచ్చే వరకు విద్యుత్ ఉప కేంద్రం వద్దే ఉండి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నా పేరు కృష్ణారెడ్డి, మాది పాటనల్పూర్ విలేజ్. మా ఊరిలో సబ్స్టేషన్ ఉంది. ఈ సబ్స్టేషన్ సప్లై మా ఊరికి కొండమూడికి ఉంటుంది. కానీ దీని కంట్రోల్ ఏం పిడిగిరాలు అయ్యి మాకు ఉదయం 5ంటికి 10 నుంచి కరెంట్ తీశారు. ఇప్పటివరకు కూడా కరెంట్ లేదు. ఈ నెలలో ఇది 10వసారి. ఏడీ గారిని అడిగినా, ఏఈ గారిని అడిగినా ఎలాంటి విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు. దీని మీద మేము డిఈ గారితో చెప్పుకున్నాం, ఎస్సీ గారితో చెప్పుకున్నాం. అయినా కానీ ఇప్పటికి కూడా సప్లై లేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. మేమంతా రోడ్ల మీదే ఉన్నాం. ఇప్పుడు కూడా వచ్చి మరి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వచ్చి హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు, లేసాము. కానీ సప్లై ఇవ్వలేదు. కరెంట్ వచ్చిందా మరి? రాలా, ఇంకా రాలా. ఏడీ గారిని ఇక్కడ పిలిపిస్తా ఉన్నారు, ఇంకా పిలిపించిన. ఇప్పుడు సమయం వచ్చి 8 అవుతుంది. మరి ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు మరలా కరెంట్ రాదు నైట్కి. రాకపోతే రోడ్డు మీదే పడుకుంటాం. వచ్చి ఇక్కడే ఊరు మొత్తం పిల్లల తల్లుతో మొత్తం వచ్చి రోడ్డుకి పడుకుంటాం. మండల కేంద్రమైన రొంపిచెల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో 24వ దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారికి కౌమారి అలంకారాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో జరిగిన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మన రొంపిచెల గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 24వ సంవత్సరం దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా 22/9/2025 తేదీ నుండి 2వ తారీఖు 10వ నెల 2025వ తేదీ వరకు అనగా 11 రోజుల పాటు దేవి శరన్నవరాత్రులు మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నవి. ఈరోజు 2వ రోజు అమ్మవారు కౌమారి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అట్లాగే ప్రతిరోజు కూడా ఉదయము గణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు మరియు అమ్మవారికి సహస్రనామ మరియు అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమములు ఉదయం పూట జరుగుతున్నవి. అట్లాగే తీర్థం ప్రసాదం మంత్రపుష్పం కార్యక్రమాలు జరుగుతున్నవి. 50 మంది కూడా అందరూ కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామం నందు వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైనట్లు ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ తెలిపారు. 22వ తేదీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారికి విశిష్టమైన వివిధ పూజలు జరుగునని మరియు రుద్రహోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదాలు వితరణ జరుగునని తెలిపారు. కావున భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. జగత్తుకే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నర్సింగపాడు క్షేత్రం. మన దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్నటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి కౌమారీదేవి అలంకారంగా దర్శనమిస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా విశేషంగా 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా విశేషమైనటువంటి అమ్మవారికి కుంకుమార్చనలు, చండీ పారాయణలు, చండీ హోమాలు, మహిళా భక్తుల చేత కుంకుమ
కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే సాయంత్రం సువాసిని పూజ, ఉదయం బాల పూజ, విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కావున అందరూ కూడా ప్రజలందరూ కూడా తప్పకుండా మన నరసింహపాడు క్షేత్రాన్ని దర్శించి ఈ యొక్క స్వామి అమ్మవారిని సేవించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని ప్రార్థన. మండల కేంద్రమైన రొంపిచెర్ల జెడ్పీ పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలికల జట్లకు సాఫ్ట్ బాల్లో శిక్షణ కార్యక్రమం మంగళవారం జెడ్పీ పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా సాఫ్ట్ బాల్ సెక్రటరీ సామంతరెడ్డి, పిడుగురాల స్కాలర్స్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 4, 5 తేదీల్లో విశాఖపట్నం సమీపంలో కృష్ణాదేవిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ 2 జట్లు పాల్గొంటాయని చెప్పారు. క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పడాల చక్రారెడ్డి, మాజీ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, పీసీ చైర్మన్ ఏడుకొండలు, ఫిజికల్ డైరెక్టర్ సైదయ్య తదితరులు పాల్గొన్నారు. 3వ తారీఖు దాకా జరుగుతుంది. 4, 5, 6 తారీఖుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి కేడి పేట అనేటువంటి గ్రామంలో సబ్ జూనియర్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి 13 జిల్లాల బాయ్స్ టీమ్స్, 13 జిల్లాల గర్ల్స్ టీమ్స్ వస్తాయి. దాంట్లో మన గుంటూరు జిల్లా నుంచి బాయ్స్ 16 మంది, గర్ల్స్ 16 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 14న జరిగిన ఫస్ట్ ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025లో ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థి ప్రతిభ చాటారని ప్రిన్సిపల్ ఎంఎస్ సుధీర్ తెలిపారు. ఎస్ఎస్ఎన్ విద్యార్థి ముప్పాల శివసాయి శ్రీకర్ జూనియర్ బాయ్స్ విభాగంలో అండర్ 73 కేజీల బరువు కేటగిరీలో క్యోరోగి ఈవెంట్లో బంగారు పతకం, పూమ్సే ఈవెంట్లో కాంస్య పతకం సాధించినట్లు తెలియజేశారు. విద్యార్థి శివసాయి శ్రీకర్ని కాలేజీ యాజమాన్యం అభినందించింది. 12వ తేదీ శుక్రవారం నుండి 14వ తేదీ ఆదివారం వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025లో మా శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థి శ్రీ ముప్పాల శివసాయి శ్రీకర్ పాల్గొని జూనియర్ బాయ్స్ విభాగంలో అండర్ 73 కేజెస్ బరువు కేటగిరీలో క్యోరిగి ఈవెంట్లో బంగారు పథకం, అట్లాగే పూమ్సే ఈవెంట్లో కాంస్య పథకం సాధించిన సందర్భంగా ఈ రోజున శ్రీకర్ని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ నెల 12/9/25 శుక్రవారం నుండి 14/9/25 ఆదివారం వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ ఏషియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్స్లో 2025లో నర్సాపేట స్థానిక శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల జూనియర్ ఇంటర్ విద్యార్థి ఎంపీసీ ముప్పాళ్ళ శివసాయి శ్రీకర్ పాల్గొని జూనియర్ బాయ్స్ విభాగంలో అండర్ 73 కేజీస్ బరువు కేటగిరీలో క్యూరోగి ఈవెంట్లో బంగారు పథకం సంపాదించడం, అదే రకంగా పూమ్సే ఈవెంట్లో కాంస్య పథకం సాధించారు. మండల కేంద్రమైన నకరేకల్లులో జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ హీరోగా తెరమీదికి రానున్న ఓజీ చిత్రం విజయవంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యొక్క చిత్రాన్ని 2 రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు, వీర మహిళలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కలిసి ఈ యొక్క చిత్రాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. సినిమా హాల్ దగ్గర రద్దీగా ఉన్న చోట జన సైనికులు వారి వద్దకు వెళ్లి వారికి కావాల్సిన సహాయ సహకారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నకరేకల్లు మండలం జనసేన పార్టీ నాయకులు హర్ష, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజానీకానికి అలాగే 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా రేపు 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి మా జనసేన పార్టీ అధినేత గౌరవశ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ చిత్రం ఈ ప్రజానీకాన్ని ముందుకు రావడం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అలానే ఈ చిత్రం కోసం ఎంతోమంది ఎన్నో హీరో అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. రేపొద్దున ఏ ఇండస్ట్రీ ఇటు కొట్టబోతుందా అని ఎవరు కూడా ఊహించినంత అతీతంగా ఈరోజు మేము ట్రైలర్ చూసాము, రికార్డులన్నీ బ్రేక్ అవుతూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి నవరాత్రుల శుభాకాంక్షలు. రేపు 25వ తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ చిత్రం రిలీజ్ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. రేపు 25వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ యొక్క సినిమా సూపర్ సక్సెస్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. నగరికల్లు మండల జనసేన పార్టీ. నా పేరు చిరతన రామాంజనేయులు, నగరికల్లు మండల ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 2వ రోజు మహేశ్వరి అవతారంతో దర్శనమిస్తున్న అమ్మవారు. నగరికల్లలో 5 బైక్ దొంగల అరెస్ట్. 25,75,000 రూపాయల విలువ గల 35 బైకులు స్వాధీనం. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వెల్లడి. యూరియాపై అసత్య ప్రచారం తగదు. మండల టీడీపీ అధ్యక్షుడు పల్లెల నాగిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు యార్డు చైర్మన్ మొండితోక రాణి. అందరూ శరన్నవరాత్రులు జరుపుకుంటున్నారు. మా బజార్లో మా లక్ష్మమ్మ చెట్టుకి చుట్టూ డ్రైనేజీ నీరు. మేం పండగ చేసుకునేలా మున్సిపల్ అధికారులు స్పందించండి. రాజుపాలెం మండలం కొండమూడు గ్రామంలో విద్యుత్ కొరతతో ధర్నాకి దిగిన కోట నెమలిపురి గ్రామస్తులు. ఇంటర్నేషనల్ టైక్వాండోలో ఎస్ఎస్ఎన్ విద్యార్థి ప్రతిభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.